ఆపరేషన్ సింధూర్తో ఇండియా దెబ్బ రుచి చూసిన పాకిస్తాన్ ఇన్నాళ్లు సైలెంట్గా ఉంది. అయితే మరోసారి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు దాయాది దేశం వైపు నుంచి వస్తున్న డ్రోన్లే బిగ్ ఎగ్జాంపుల్. ఇన్నాళ్లు లేనిది ఈ డ్రోన్లు మళ్ళీ ఎందుకు వస్తున్నాయి? వాటి ద్వారా పాకిస్తాన్ భారత్లోకి ఏం తరలిస్తోంది? ఈ ప్రపంచం మొత్తం మారిన పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారదు. భారత్ చేతిలో ఎన్నిసార్లు చావుదెబ్బ తిన్నా దాయాది దేశానికి బుద్ధి రావట్లేదు. 2025లో ఆపరేషన్ సింధూర్తో తగిలిన గాయాల నుంచి కోలుకోకముందే పాకిస్తాన్ మళ్లీ ఇండియాను ఇబ్బంది పెట్టాలని, ఇరకాటంలో పడేయాలని చూస్తోంది. మళ్లీ సరిహద్దుల్లో డ్రోన్లతో అలజడి సృష్టిస్తోంది. జమ్మూ కశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ల సంచారం విపరీతంగా పెరగటం భారత భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు శత్రుదేశం కుట్రలను, ప్రయత్నాలను మన సైన్యం తిప్పికొడుతూనే ఉంది. ఎల్ఓసి దగ్గర ఇది ఎప్పుడూ జరిగేదే. అయితే మెయిన్ మ్యాటర్ అది కాదు. పాకిస్తాన్ మూర్ఖత్వం గురించి ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది. కొత్త సంవత్సరం అలా మొదలైందో లేదో అప్పుడే కశ్మీర్ సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా పేలుడు సామాగ్రిని పంపుతోంది. భారత్లో ఉగ్రదాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్ ఇలా దుష్ట చర్యలకు పాల్పడుతోంది. ఈ నెల మొదట్లో జమ్మూలోని పూంచ్ జిల్లాలో డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు నింపిన ప్యాకెట్లను వదిలారు. మన సైన్యం వెంటనే పసిగట్టి వాటిని పేల్చేశారు. కొన్ని రోజులుగా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వస్తున్న డ్రోన్లు కలకలం రేపుతున్నాయి. జనవరి 11, 12 తేదీల్లో అర్ధరాత్రి వేళ 5 డ్రోన్లకు పైగా భారత గగనతలంలోకి చొరబడ్డాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ డ్రోన్ల కదలికలు దాదాపుగా తగ్గిపోయినప్పటికీ ఇప్పుడు మళ్లీ ఈ డ్రోన్ వార్ కొత్త రూపం దాల్చుతోంది. ఇటీవలే భారత్ పాక్ సరిహద్దు వెంట అనుమానంగా సంచరిస్తోన్న డ్రోన్లను సైన్యం కూల్చేసింది. ఈసారి నౌషెరా సెక్టార్ పరిధిలోని లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర జరిగింది. ఈ డ్రోన్ కూడా పాకిస్తాన్ నుంచే వచ్చినట్లు భారత సైన్యం ప్రాథమికంగా నిర్ధారించింది. అంతేకాదు డ్రోన్ల ద్వారా విడిచిన ఆయుధాలను, డ్రగ్స్ ని వెతుకుతున్నారు. సాంబా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని బార్డర్ల నుంచి ఈ డ్రోన్లు భారత్ లోకి అక్రమంగా చొరబడుతున్నాయి. దాంతో మన బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. చాలా రోజుల తరువాత సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్లు సంచరించడం ఆందోళన కలిగిస్తోంది. ఎప్పటికప్పుడు శత్రుదేశం వైపు నుంచి వచ్చే డ్రోన్లను భారత సైన్యం కూల్చేస్తోంది. సున్నితమైన ప్రాంతాల్లో సడన్ గా డ్రోన్లు ప్రత్యక్షం కావటంపై అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ల ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా ఆయుధాలు, మత్తు పదార్థాలు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ సంఘటనలతో బోర్డర్లో భద్రతా పరిస్థితులు కఠినతరమయ్యాయి. సైన్యం అప్రమత్తంగా ఉండి ప్రతి కదలికలను గమనిస్తోంది. పాకిస్తాన్, ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలు డ్రోన్లని ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ గా వాడుకుంటున్నాయి. ఇటీవల సాంబా సరిహద్దులో కూల్చివేసిన డ్రోన్ల నుంచి పిస్టల్స్, హ్యాండ్ గ్రెనేడ్లు, మ్యాగజైన్లు, తూటాలను స్వాధీనం చేసుకున్నారు. కశ్మీర్ లో ఉన్న స్లీపర్ సెల్స్ కి, లోకల్ ఉగ్రవాదులకు వీటిని చేరవేయటమే ప్రధాన ఉద్దేశం. అంతేకాదు సరిహద్దు గ్రామాల యువతను మత్తుకు బానిస చేయటంతో పాటు డ్రగ్స్ అమ్మటంతో వచ్చే సొమ్మును ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుతున్నారు. కొన్నిసార్లు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటానికి నకిలీ నోట్లను కూడా డ్రోన్ల ద్వారా చేరవేస్తున్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో దాడులకు వాడే ఐఈడీ బాంబులను కూడా ప్యాకెట్ల రూపంలో జారవిడుస్తున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ తరువాత కొన్నాళ్లు సైలెంట్ అయిన పాక్ మళ్లీ ఇప్పుడు ఈ డ్రోన్ వార్ ఎందుకు మొదలు పెట్టిందనే అనుమానాలొస్తున్నాయి. ఇందుకు కొన్ని కీలక కారణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనుషులు చొరబడితే భారత సైన్యం కాల్పుల్లో చావటం ఖాయం. అదే డ్రోన్లైతే తక్కువ ఖర్చు, తక్కువ రిస్క్. డ్రోన్లని ఇండియన్ ఆర్మీ కూల్ చేసినా పెద్దగా నష్టముండదు. పైగా ఆపరేషన్ సింధూర్తో పాక్ లోని ఉగ్రవాద స్థావరాలు భారీగా దెబ్బతిన్నాయి. దానికి ప్రతీకారంగా సరిహద్దుల్లో నిరంతరం అశాంతిని కొనసాగించాలని పాకిస్తాన్ భావిస్తోంది. పాక్ కుతంత్రాలను తిప్పికొట్టడానికి భారత సైన్యం సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తోంది. డ్రోన్లు కనిపించగానే గాలిలోనే పేల్చేసే లేజర్ గన్లను సరిహద్దుల్లో మోహరించారు. డ్రోన్ల సిగ్నల్స్ ను కట్ చేసి వాటిని దారి తప్పించే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కిట్లను వాడుతున్నారు. రాత్రిపూట కూడా డ్రోన్ల కదలికలను కనిపెట్టే అధునాతన నైట్ విజన్ కెమెరాలను సరిహద్దు పొడవునా ఏర్పాటు చేశారు. డ్రోన్లతో పాకిస్తాన్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా భారత బలగాల అప్రమత్తతతో అవి ఎప్పటికప్పుడు బార్డర్లోనే కూలిపోతున్నాయి. దాంతో శత్రు సేనల లక్ష్యం నెరవేరటం లేదు.
కాల్పులు జరపనంత మాత్రాన, దాడులు చేయనంత మాత్రాన పాకిస్తాన్ని ఎప్పటికీ నమ్మలేం. వరుసగా వస్తున్న డ్రోన్లని చూస్తుంటే అసలు ఎల్ఓసి దగ్గర ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాకిస్తాన్ మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అటువైపు నుంచి డ్రోన్లు రావడం, మసూద్ అజార్ ఆడియో వైరల్ కావడం లాంటివి చూస్తుంటే భారత్ మరో ఆపరేషన్కు సిద్ధం కావాల్సిన టైం వచ్చిందా? సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. తెర వెనుక పాక్ కుట్రలు ఆగట్లేదు. ముఖ్యంగా ఇటీవల ఎల్ఓసి వెంబడి డ్రోన్ల సంచారం పెరగటం, జైషే మెహ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజార్ ఆడియో వైరల్ కావటం లాంటి పరిణామాలు ఉద్రిక్తతలు పెంచుతున్నాయి. కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం నిఘా కోసమే కాకుండా భారత సైన్యం కళ్లుగప్పి ఉగ్రవాదులకు మందుగుండు సామాగ్రి అందించడానికి పాక్ ఐఎస్ఐ ఈ డ్రోన్ టెక్నాలజీ వాడుతోంది. ఇవి భారత భూభాగంలోకి ఆయుధాలు, ఐఈడీ బాంబులు, డ్రగ్స్ ని జారవిడుస్తున్నాయి. అయితే పాక్ పదే పదే కవ్విస్తున్నా మన సైన్యం అందుకు తగిన బుద్ధి చెప్తూనే ఉంది. ఇప్పటికే సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ సిస్టమ్స్ యాక్టివ్ గా ఉన్నాయి. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే డ్రోన్లని కూల్చేస్తున్నారు. సరిహద్దు దాటి వచ్చే ఏ శక్తినైనా తుదముట్టించడానికి భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. మరోవైపు జైషే మెహ్మద్ చీఫ్ మసూద్ అజార్ మరోసారి భారత్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. తన దగ్గర 1000 మందికి పైగా సూసైడ్ బాంబర్లున్నారని, వారు ఏ క్షణమైనా భారత్లో విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మసూద్కి సంబంధించిన కొత్త ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ నుంచి డ్రోన్లు రావటంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దుల్లో అలర్ట్గా ఉన్నారు. స్వదేశీ టెక్నాలజీతో డెవలప్ చేసిన ఆకాష్ తీర్ సిస్టమ్ డ్రోన్ల ముప్పుని తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ఏఐ ఆధారిత పనిచేసే ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టమ్. ఇది శత్రు డ్రోన్లని సెకండ్లలో గుర్తించి వాటిని పేల్చేసేలా క్షిపణులను, యాంటీ డ్రోన్ గన్లను గైడ్ చేస్తుంది. అంతేకాదు సరిహద్దుల్లో డ్రోన్ల సమస్యను ఎదుర్కొనేందుకు మిషన్ సుదర్శన చక్ర అనే భారీ ప్రాజెక్టుని చేపట్టింది. దీని ద్వారా సరిహద్దు వెంబడి మల్టీలేయర్ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్ల జీపీఎస్ సిగ్నల్స్ ని జామ్ చేసి అవి దారి తప్పేలా, ఉన్న చోట కూలిపోయేలా చేస్తున్నారు. అంతేకాదు ముప్పు ఉందని భావిస్తే లేజర్ గన్స్, చిన్న సైజ్ మిసైళ్లతో డ్రోన్లని గాల్లోనే పేల్చేస్తున్నారు. సాధారణంగా డ్రోన్లు రాడార్లకు చిక్కవు. అందుకే భారత్లో లో లెవెల్ లైట్ వెయిట్ రాడార్లు సరిహద్దుల్లో అమర్చారు. ఇవి చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించే డ్రోన్లని కూడా పసిగట్టగలవు. కూల్ చేసిన డ్రోన్ల నుంచి డేటాను సేకరించడానికి అమృత్సర్ లాంటి ప్రాంతాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి బయలుదేరాయి, వాటిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనే సమాచారాన్ని సేకరించి భవిష్యత్తులో దాడులు జరగకుండా ప్లాన్ చేస్తున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న డ్రోన్లు సరిహద్దుల్లో సవాల్గా మారినప్పటికీ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. గతంలో డ్రోన్లను గుర్తించే రేటు 3% మాత్రమే ఉండేది. ఇప్పుడు అది దాదాపు 60% పెరిగిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా డ్రోన్ల కదలికలను గమనించి వెంటనే భద్రతా దళాలకు సమాచారం ఇస్తున్నారు. పాకిస్తాన్ ఎన్ని డ్రోన్లు ప్రయోగించినా భారత్ అంతకంటే మెరుగైన టెక్నాలజీతో వాటిని కూల్చేందుకు సిద్ధంగా ఉంది. ఇంకొన్ని నెలల్లో ఇండియన్ బార్డర్స్ డ్రోన్ల విషయంలో మరింత పటిష్టం కానున్నాయి. పాకిస్తాన్ వల్ల భారత్ వైపు ఏవైనా నష్టం జరిగితే భారత్ ఎలా స్పందిస్తుందో పాకిస్తాన్కు బాగా తెలుసు. సరిహద్దు దాటి ఏదైనా చిన్న కుట్ర జరిగినా అంతకంటే రెట్టింపు వేగంతో భారత్ విరుచుకుపడుతుంది. ఇక పాక్ ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఉగ్రవాదాన్ని పోషించటం మానటం లేదు. దీన్ని అంతర్జాతీయ వేదికలపై భారత్ ఇప్పటికే ఎండగడుతోంది. శత్రుదేశం ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.